హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ పికిల్ చూపిస్తున్నాను. యమ్మీగా ఉంటుందండి. బయట షాపుల్లో కూడా ఇంత టేస్టీగా రాదండి. మా పిల్లలు బాగా తింటారండి చికెన్ పికిల్. నేను 2 kgs తీసుకున్నానండి. బోన్లెస్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కొబ్బరి చిప్పలు అవి 3 తీసుకున్నాను. ఒకటి పెద్దది, మిగతా 2 చిన్నవండి. ఆయిల్ ఈ ప్యాకెట్ తీసుకున్నాను. పల్లి ఆయిల్ తీసుకున్నానండి. 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నానండి. నేను కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసి కొంచెం వేయించుకోవాలండి. ధనియాలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవన్నీ వేసి వేయించుకొని అవి కూడా మిక్సీ పెట్టుకోవాలండి. వీటికి అవి సపరేట్గా పట్టేసుకుంటున్నాను. ఈ పికిలు 5-6 నెలలైనా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఒక 4 నెలలు ఉంటుందండి. అయినా మన పిచ్చి కానీ 4-5 నెలలు మనం ఉంచుతామండి, ఎమ్మటే తినేసేయము. ఇది రైస్లోకైనా, టిఫిన్స్లోకైనా, దేంట్లోకైనా వేసుకోవచ్చండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందామండి. ఇనుప మూకుడు ఉంటే అది పెట్టుకుంటే బాగుంటుంది, కానీ నేను ఇది మాకు ఉందిలే కానీ నేను పెట్టుకోలేదండి. దీన్ని పెట్టాను. ఆయిల్ 1 kg పోసానండి. ఆయిల్ హీట్ ఎక్కాక చికెన్ పీసెస్ వేసుకుందామండి. మరీ చిన్నగా ఏం కొట్టించొద్దండి, మీడియం సైజులో ఉందండి. ఉడికాక ఇంకా చిన్నగా అయిపోయింది, అందుకనేసి మీడియం సైజులో కొట్టించాము. అక్కడక్కడ బోన్స్ కూడా ఉన్నాయండి. బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడంతా మీకు నీరులాగా అనిపిస్తుంది, కానీ నీరు మొత్తం పోయిద్దండి. అది పోయి ఆయిల్ బయటకు వచ్చిద్దండి. పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారండి. నేను చేసే విధానం ఇది. నిమ్మకాయలు 10 తీసుకున్నానండి. నేను వాటిని కట్ చేసుకొని జ్యూస్ తీసానండి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సాల్ట్ది వేస్తున్నానండి. ఒక గ్లాస్తో వేసానండి, కొలత పెట్టుకున్నాము. గ్లాసు ఉప్పు, కారము మీకు చూపిస్తాను. గ్లాసు అల్లం పేస్ట్ అండి. ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. పచ్చివాసన పోయిందాకా కలపాలండి. ఒక 5 minutes అట్లా కలుపుతూనే ఉండాలి, అడుగంటుతూ ఉంటుంది కదా. ఇప్పుడు కొబ్బరి పొడి అండి. ఇందాక చూపించాను కదా, కొబ్బరి 100 గ్రాములు అయిద్దండి. ఇది నేను 100 గ్రాములు వేసానండి కొబ్బరి పొడి. బాగా కలుపుకోవాలి. అల్లం అవన్నీ వేసాం కదా, ఇట్లా పైకి నురగలు వస్తున్నాయండి. ఈ పికిలు రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. ఇది 100 గ్రాములు తీసుకున్నాను. కారం అండి, ఆ గ్లాస్తో వేస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ ఇదే గ్లాస్ అండి కొలత. పికిల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుందండి. ఇంకా గరం మసాలా అండి 3 స్పూన్స్ ఉంటుందండి.
మళ్ళీ ఈసారి ఉంటే ఇంకా పనికొచ్చిద్ది కదండి, పట్టేసుకొని ముందే ఉంచుకుంటే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పట్టుకోలేం కదా మిక్సీలో, అందుకనేసి ఒకేసారి పట్టుకుంటే ఎప్పటికైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా పక్కా కొలతండి, కరెక్ట్గా అదే గ్లాస్తో వేసుకుంటే ఇంకా అన్నీ సరిపోతాయండి, ఎక్కువ తక్కువ ఏమీ కావు. ఇదే గ్లాస్ అండి, ఈ గ్లాస్తోనే నేను అన్నీ తీసుకున్నాను. ఈ జ్యూస్ కూడా అదే నిమ్మకాయ జ్యూసు. లాస్ట్లో చల్లేసుకొని కలుపుకొని దించుకోవాలండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను నేను. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, బాగా కలపాలి. తెల్లారాక చూస్తే నూనెంతా బయటకు వచ్చి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.